ట్రంప్ పిచ్చి పిచ్చి విధానాల దెబ్బకు అమెరికన్ యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య 40% వరకు తగ్గిపోయింది. నిధులు లేక, విద్యార్థులు రాక పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు సైతం వెలవెలబోయాయి. దీంతో చేసేది లేక H-1B వీసా విధానంలో మార్పులు చేశారు ట్రంప్. అమెరికాలో చదివేవారు H-1B వీసాకు $1,00,000 కట్టక్కర్లేదన్నంత మాత్రాన స్టూడెంట్స్ వస్తారా? వాచ్ దిస్ రిపోర్ట్. అమెరికా యూనివర్సిటీల్లో తాజా డేటా చూస్తే 2025 ఫాల్ సీజన్ సెమిస్టర్ కు విదేశీ విద్యార్థులు 30 నుంచి 50% తగ్గిపోయారు. కఠినమైన వీసా నిబంధనలు, చదువుకుంటూ పని చేసుకోవడం కష్టం కావడమే ఇందుకు కారణం. చిన్న తప్పు చేసినా, ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించినా వీసా రద్దు చేసి స్వదేశానికి పంపిస్తూ ఉండడంతో విద్యార్థులు వణికిపోయారు. ఇప్పుడు భారతీయ విద్యార్థులు అమెరికా కన్నా యూరప్, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్లి చదువుకోవాలనుకుంటున్నారు. గత 2 ఏళ్లలో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన విద్యార్థుల సంఖ్య 63% తగ్గినట్లు జాన్సన్ సంస్థ తెలిపింది. భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలనుకునేవారు, అమెరికాకు వెళ్లాలని ప్లాన్ చేసుకునేవారు 2023లో 54% మంది ఉన్నారు. అదే ఈ ఏడాది 20%కి పడిపోయినట్లు తెలిపారు. గతంలో జర్మనీ వెళ్లి చదువుకునే విద్యార్థుల సంఖ్య 4% ఉండగా ఇప్పుడు 9%కి పెరిగింది. విదేశాల్లో చదువుకోవాలనుకునే భారత విద్యార్థులు 39% మంది బ్రిటన్ను ఎంచుకుంటున్నారని తెలిపింది. విదేశీ విద్యార్థులు తగ్గిపోవడంతో అమెరికా యూనివర్సిటీలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. యూనివర్సిటీలకు అధిక ట్యూషన్ ఫీజులు చెల్లిస్తారు. సాధారణంగా ఇవి అమెరికా విద్యార్థుల ఫీజుల కంటే చాలా ఎక్కువ. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 10% తగ్గితే అమెరికా కాలేజీలకు సుమారు $3 బిలియన్ నష్టం వస్తుంది. అలాంటిది 40% తగ్గిందంటే $12 బిలియన్ నష్టపోతున్నాయి యూనివర్సిటీలు. భారతీయ విద్యార్థులే ఏటా $1,00,000 కోట్ల వరకు అమెరికాలో ఖర్చు పెడుతూ ఉంటారని అంచనా. ఫీజులు, ఇతర ఖర్చుల రూపంలో వ్యయం చేస్తున్నారు. విదేశీ విద్యార్థుల ఫీజులు, వసతి, ఆహారం, రవాణా, ఇతర ఖర్చుల ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారం అందిస్తున్నారు. 2022లో విదేశీ విద్యార్థుల ఖర్చు అమెరికా ఆర్థిక వ్యవస్థకు $40 బిలియన్ మేర కలిసి వచ్చింది. వీసాల తగ్గింపు వల్ల ఈ ఖర్చు తగ్గడం ద్వారా విశ్వవిద్యాలయ ప్రాంతాల్లోని వ్యాపారాలు, వసతి సౌకర్యాలు, సేవా రంగాలు నష్టపోతున్నాయి. ముఖ్యంగా స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్ రంగాలలో యూనివర్సిటీలలో పరిశోధనలకు బోధనా సహాయకులుగా సహకారం అందిస్తున్నారు. వీరి సంఖ్య తగ్గడం వల్ల పరిశోధనా కార్యక్రమాలు, బోధనా నాణ్యతపై ప్రభావం చూపుతుందని యూనివర్సిటీలు ఆందోళన చెందుతున్నాయి. యూనివర్సిటీలు గగ్గోలు పెట్టడం, అమెరికన్ల నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో ట్రంప్ H-1B వీసాల విషయంలో ఉపశమనం కల్పించారు. అమెరికాలో చదువుకునే విద్యార్థులు ఇప్పటికే వివిధ ఉద్యోగాలు చేస్తున్నవారు H-1B వీసా కోసం $1,00,000 కట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. F-1, J-1, L-1 తదితర వీసాలతో అమెరికాలో ఉంటున్న విదేశీయులు H-1Bకి మారాలనుకుంటే ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. అమెరికా వెలుపల ఉండి కొత్తగా దరఖాస్తు చేసినా కాన్సులర్ ప్రాసెసింగ్ కోరిన ఫీజు చెల్లింపు నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుత H-1B వీసాదారులు అమెరికాకు రాకపోకలు సాగించడానికి ఎలాంటి అడ్డంకులు ఉండబోవని వివరణ ఇచ్చింది. F-1 వీసాపై ఇప్పటికే అమెరికాలో చదువుకుంటున్న వారు, చదువు పూర్తయి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ లో ఉన్నవారు H-1B వీసా కోసం $1,00,000 కట్టాల్సిన అవసరం లేదు. H-1B వీసాపై ఉద్యోగం చేస్తూ వీసా రెన్యువల్, సవరణ అంటే కంపెనీ మార్పు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఫీజు మినహాయింపు ఉంటుంది. H-1B వీసా కోసం దరఖాస్తు చేసుకునే ముందే $1,00,000 అమెరికా ట్రెజరీ పోర్టల్లో జమ చేసి ఆ ఆధారాలను దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది. లేదా మినహాయింపు కేటగిరీలో ఉంటే సంబంధిత ఆధారాలను జత చేయాలి. లేకపోతే దరఖాస్తు ఆటోమేటిక్ గా తిరస్కరణకు గురవుతుంది. $1,00,000 చెల్లించిన వారి దరఖాస్తు తిరస్కరణకు గురైతే సొమ్ము మొత్తం రీఫండ్ చేస్తారు.
2023-24 విద్యా సంవత్సరానికి గాను 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలోని విద్యా సంస్థల్లో చేరారు. వీరిలో 97,556 మంది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ లో నమోదయ్యారు. F1 వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులు తమ చదువుకు సంబంధించిన రంగాల్లో 12 నెలల వరకు పనిచేయడానికి OPT ప్రోగ్రాం అనుమతిస్తుంది. స్టెమ్ గ్రాడ్యుయేట్లు ఈ వ్యవధిని అదనంగా మరో 24 నెలలు పొడిగించుకోవడం ద్వారా 3 ఏళ్ల వరకు అమెరికాలో ఉండి పని అనుభవం పొందే అవకాశం ఉంది. అమెరికాలో ఉండే అనేక సంస్థల యజమానులు ఇటువంటి విద్యార్థులకు H1B వీసా కోసం దరఖాస్తు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీరందరికీ ఫీజు మినహాయింపు లభించనుంది. F1 వీసాలపై చదివే విద్యార్థులు ఏవైనా ఉల్లంఘనలకు పాల్పడితే వారి వీసా మార్పు తిరస్కరణకు గురవుతుంది. అలాంటి విద్యార్థికి H1B వీసా వచ్చి ఉద్యోగంలో చేరిన తర్వాత అయినా సరే F1 వీసా సమయంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు రుజువైతే $1,00,000 కట్టాల్సి ఉంటుంది. అయితే అమెరికాలోనే చదువుకొని ఉద్యోగంలో చేరే వారికి $1,00,000 ఫీజు వర్తించదని తేలినా భారత విద్యార్థులు తల్లిదండ్రుల్లో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. తాజా నిబంధనలు భారతీయులకు మేలు కలిగించేలా ఉన్నా కూడా అమెరికా చదువులపై తెలుగువారు అనాసక్తి చూపుతున్నారు. గతంలో బీటెక్ తర్వాత మాస్టర్స్, ఇతర పీజీ కోర్సుల కోసం 70% మంది అమెరికాను ఎంచుకునేవారు. ఇప్పుడు కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, యూకేకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.